మాస్టర్ మీకు ఎలా అనిపించింది? మాస్టర్ చేయలేకపోయారు, అందుకే అక్కడ నుంచి ఇక్కడ చేశాను. నా పేరు ఎందుకు వాడతావులే కానీ. మాస్టర్ చంద్రిక ఫిగర్ ని చూసి ఫ్లాట్ అయిపోయారు. చంద్రిక కాదు, ఈ రోజు చాలా అందంగా ఉన్నావు నువ్వు దీపిక. ఆల్ సైడ్ బాల్ వేస్తున్నారు. చంద్రిక చాలా బాగుంది, బాగా చేశారు అందరు. మీ ఎంట్రీ చాలా ఎనర్జీ తీసుకుని వచ్చింది, చాలా చాలా బాగుంది. నైస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్. సో బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ ఎవరు? ఎప్పుడు తుడుచుకునే ఆయన ఫ్లవర్ పట్టుకుని పై నుంచి దూక్కుంటూ వచ్చాడు కాబట్టి ఎనర్జీ మొత్తం ఇచ్చి మల్లేష్ గారికి. ఇందులో జ్ఞానేశ్వర్ కి జ్ఞానం లేదా, భాస్కర్ కి బుద్ధి లేదా? అది మీకు తెలియాలంటే ఇప్పుడు రావాల్సింది టీమ్ జ్ఞాని అండ్ భాస్కర్ ఆన్ ద స్టేజ్. మాస్టర్ నమస్తే. మాస్టర్ నమస్తే. నమస్తే నవదీప్ అన్న. నమస్తే. నా పేరు నిమ్మ. ఇది నా భార్య దానిమ్మ, దీని పేరు నిమ్మ దానిమ్మ. చాయ్ దేపు. ఛాయా పాల ప్యాకెట్ ఏడున్నది? ఫ్రిడ్జ్ లా. ఫ్రిడ్జ్ కూడా ఉన్నది ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అమ్మేసి ఊళ్ళో వాళ్ళందరికీ అప్పులు ఇచ్చుకుంటా పోతివి. ఇంకా ఫ్రిడ్జ్, పాల ప్యాకెట్, నిమ్మ బాడకావు. నేను అందుకే స్కిట్లు చేయను, రోస్టింగ్ చేసుకుంటా అన్న. ఎవ్వరు పడతారు బాడుకో దేడుకో అని తిడుతురు. మొన్న ఈ మధ్య అమర్దీప్ గానికి 5,000 ఇచ్చినావు కాస్ట్యూమ్స్ కానీ ఇచ్చిండా? ఇయ్యలే. అడిగినవా పోనీ? ఆడు అడిగిన ఇయ్యడు. కిషోర్ గానికి 10,000 ఇచ్చినావు కదరా? కిషోర్ ఎవడు? కిషోరేంద్ర గుర్తు తెచ్చుకో. ఆడు 50 రూపాయలు వేస్తాడు ఇప్పుడు మళ్ళా. కిషోర్ నా కాలేజ్ ఫ్రెండ్ కదా. అవును, అది కూడా గుర్తు రాలేదు ఈ నిమ్మ గానికి. సరే నేను పోతామని అడుక్కొని వస్తా పైసలు. సరే నువ్వు 10,000 తీసుకురాలేదనుకో, ఈ గడప దాటి కూడా రాని, ఏదో తిండి లేదు, బెడ్ కూడా. నాకు వాళ్ళని హెల్ప్ చేయొచ్చు కదా, నా దగ్గర పైసలు వస్తలేవు వసూలు చేయడానికి. నీకేంది వసూలు చేసేటోడు కావాలా? అరే మన హైదరాబాద్ లో ఒకడు ఉన్నాడు, మనకు తెలిసినోడు. ఎవరు అన్న? ఒట్టు భాస్కర్ అని, ఆయన దేనికి పో. పైసలు ఇస్తాడు. ఆ పైసలు తెప్పిస్తా అంటాడు. మరి సరే నేను పోతా. బొట్టు భాస్కర్ పిలిపిస్తా, కూసో. పిలిపి. ఏ బొట్టు భాస్కర్. ఏమైందా అన్న పిలిచినావు? ఓ మా పిల్లగానికి ఏదో ప్రాబ్లం ఉందంట, చూడు జరా. చూసుకుంటా జల్దీ రమ్మ. ఎవరు దారికారు, ఎవడెక్కిండు? అరే అన్నా ఏమ్రా ఓడు వస్తానని, ఇంకా మాస్టర్ అన్న ఎవరు పంపిస్తాను, ఇంకా రాలేడు. వస్తున్నానా? ఈడు కాదురా పోయి, ఈడు వేరే సమస్య మీద వచ్చినట్టున్నాడు. నేను పోతానన్నయ్య, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఏంది ఇట్లా అంటే ఏమే? ఒక నా సమస్య అది కాదు. ఏందని ప్రాబ్లం ఏందిరా? నాకు ఒకడు 10,000 ఇవ్వాలి, ఇష్టలేడు. మంచిగా చెప్పురా. అది నాకు ఒకడు 10,000. అర్థమైందిరా పోయి, మళ్ళీ చెప్పకు అని ఫోన్ చేయి. నా ఫోన్లోకి వెళ్ళి చేస్తే లేపుతలేడు. అమ్మ నంబర్ చెప్పు. 912131. అమ్మా ఇంత లేకుండా చూస్తూ ఫోనే. అవు ఇంత నీ పేరేం పేరు? నిమ్మ. అంటే ఇంతకు ఎంత ఇవ్వాలను? 10,000. చెల్రా బాయ్కి 10,000 దండ చేస్తుంది కనపడుతున్నావు. మా బొట్టు భాస్కర్ అంటే మినిమం ఉంటుంది. ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. హలో, అరే నీ అమ్మ నిన్న కదా 100 రూపాయలు ఇచ్చినావు, ఇస్తారా నాయన? ఈ అమ్మ 100 రూపాయలు 100 సార్లు ఫోన్ చేస్తావు, ఇచ్చేది దేనికి? పెట్టాయి
అర్థమైందా? అర్థమైంది అన్న, 100 రూపాయల దందాలు చేస్తూ. ఏయ్! బొట్టు భాస్కర్, అరే నీ అమ్మను అలగరా పోయి అమ్మ. అరే ఆగరా, రేయ్! ఏమన్నా నువ్వు అరుస్తున్నావు. ఉట్టి తెలియక సరేనా? ఫోన్ చేయి. నువ్వు మంచి నడువురా, నాకు ఏదో అవుతుంది నేను చూస్తే. ఇట్రా. అన్న ఫోన్ చెయ్యను. అరే చేస్తాగరా పోయి, ఈ అమ్మ ఇంత పెద్ద బాధనే ఉంది. హలో, అరే కిషోర్, ఎవరు? అరే నిమ్మగాడు తెలుసారా నీకు? తెలుసు. వాంతను 10,000 తీసుకున్నా ఉంటా కదరా? ఇయ్యాను ఏంది ఇప్పుడు? ఇయ్యేంది ఇప్పుడా? అరే ఇయ్యా. వేడున్నారు. అరే పంజాగుట్టలు ఉన్నా నేను. పంజాగుట్ట సిగ్నల్ కన్నా ఆడరా బిడ్డ, నీ పని చేస్తా. రారా అరే, బై. వాడు పంజాగుట్ట సిగ్నల్ కాడ ఉన్నాడంట. పోదాం. నా బండి లేదు. నా బండి ఉందిరా, నా బండి ఎక్కి పోదాం సరేనా? నేను నడిపియాలనా? నా నడుపు. అరే ఒక నిమిషం, మీరు వెనక కోర్రా, ఇది తీసుకొని మరి. అన్న దా ఎక్కువ. అరే అది R15 బండి 150 స్పీడ్ లో పోవాలరా. ఏం రా సైకిల్ కన్నా అద్మానం పోతున్నావు? అన్న నాకు స్పీడ్ పోవాలంటే భయం అన్న. నేను నడుతరిగా కూసో. చెప్పులేమరా ఉల్టేసుకున్నావు? ఈ వెళ్తానా అన్న? ఒరే నీ అబ్బ సక్క వేసుకో. బండి ఎక్కు. యాందిరయ్యా యాన్ చేస్తున్నా అరే సీటు ఇంటుంది. ఈడనే కాదు, ఈడ కూడా సీట్ ఉంది. ఆడ కూసో. సరే. అర్థమైందా? ఓకే అన్న. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు. ఇది నా సీట్ అన్న. అరే నీ సీటేరా భయ్, ఇట్లా కూసో పంగ దాపి. అరే నువ్వు వెనకాల జర్రా భయ్. అన్న కళ్ళు తిరుగుతున్నాయి అన్న. సిగ్నల్ వచ్చిందా? వచ్చిన పంజాగుట్ట కాడికి ఫోన్ చేయను. చేస్తా. అది ఒకసారి నంబర్ చెప్పరా. 91. అవుతుంది, ఉంది రోజు ముద్ర. అరే హలో, అరే కిషోర్ గా పంజాగుట్ట సిగ్నల్ కాడ ఉన్నా. ఏడున్నారా? నువ్వు వచ్చే వరకు వెయిట్ చేయని కానీ చుట్టం అనుకున్నా. నేను ఉప్పల్కి వచ్చినా. ఎడికైనా లైన్ ఉన్నారు. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడూ అనుకోలేదు బాబు. నాకు బోర్ కొడుతుంది ఫోన్ మాట్లాడు. పోరు కొడితే బట్టలు ఇస్తారు. నువ్వు ఎందుకు అరుస్తున్నావు? అరే వద్దురా. ఇప్పు అన్ని ఇప్పు. బాగిని. ఎటు రమ్మన్నాడు కదరా? ఉప్పల్ స్టేడియం లో మ్యాచ్ చూడడానికి అయినంట. బయటకు వస్తాడు. నన్ను పోదాం. నేను బండి నడపాలి. వద్దురా నీ బండి, నువ్వు ఎక్కు. ఆగ్రా రాలేదు ఇంకా. అందుకే తిరగన్నా. వచ్చింది. చేయన్నా. అరే చెప్పు. ఏడున్నా మేడం? ఉప్పల్ కాడ ఉన్నా. అరే ఉప్పల్కి మీరు జల్దీ రాలేదు, నేను దుబాయ్కి వచ్చేసిన. అరే ఓ పాల్తుగా పంజాగుట్ట అన్నావు, ఇందాక ఉప్పాలన్నావు, ఇప్పుడు దుబాయ్ అంటున్నావు. పిచ్చోన్నారా నీ అబ్బా? ఆగ్రాని ఏడున్నా? దుబాయ్ ఆడినా వస్తున్నా. అరే నువ్వు ఎందుకు అరుస్తున్నావు? అరే వాని మీద వేసినా, నీ మీద కాదు. అయ్యో వద్దు, అలగాకరా. వాని కొట్టకూడదు ముందే. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. వాడు వద్దురా, వాడు నీతిరే. వాడు ఇట్లా ఆగరారా. వాడు దుబాయ్లో ఉన్నాడంట. ఓకేనా? దుబాయ్కి పోదాం నడు. పైసలు టికెట్ ఇవ్వలేస్తారా? అరే ఇప్పుడు దుబాయ్కి పోతే ఎంత ఇస్తారా నీకు? ఆడు 10,000. 10,000 కావాలి కదా. నవదీప్ అన్న చెప్పిండంటే పైసలు ఇట్లా తెప్పించే బాధ్యత నాది. వద్దులే అన్న. ఎవరినాడు కమిట్మెంట్ తీసుకురంటే నేను అస్సలు ఇచ్చేదా కొద్దా. ఆమె మీదకి ఎందుకు పోతున్నారా? ఎందుకు సరే ఇట్లా వద్దురా. ఇట్లా
అన్న చెప్పిండు ఒకటే మాట, అరే 10,000 మనకి ఇప్పిమని చెప్పి, నీ 10,000 ఇప్పించేదాకా నేను వదిలా, నాడు దుబాయ్ పోదాం. మా భార్యకు ఫోన్ చేస్తా. దేనికి? పైసలు వేయాలి కదా. ఫోన్ చేయరా బాయ్, లేట్ అవుతుంది. ఇప్పుడు ఎంత కావాలి? ఫోన్కి ఎంత అవుతుంది? 1,20,000 అవుతుంది. చేయి మళ్ళా. 10,000 ఖర్చు, ₹1,00,000 ఖర్చు పెడతాడు. హలో దానిమా, హలో 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 దానిమా, ఏంది చెప్పు. నాకు ఒక 1,20,000 పైసలేవా? నీకెందుకురా 1,20,000? ఆ 10,000 దేనికి? దుబాయ్ పోతున్నా. ఒరే అవులేగా, ఏమో తిడుతుందిరా అది. నిన్నే అవలాగా ఉంటుంది, నిన్నే అవలాగా ఉంటుంది. నన్ను ఎందుకంటారా? ఆ 10,000 ఇవి 1,00,000, మొత్తం 1,30,000 తీసుకొస్తా. 1,30,000 తీసుకురావుడేందిరా? నువ్వు 10,000 తీసుకురానికి నేను 1,20,000 కొట్టి నిన్ను పంపించుడేందిరా దుబాయ్? నేను ఏ అవులే కాట్రా నీకు చెప్పింది. అమ్మా వానికి 10,000 వచ్చేట్టు ఉన్నాయి, నువ్వు 1,20,000 కొట్టినావు అనుకో, వాంతానికి తీసుకోపోయి 1,30,000 తెప్పిస్తా, పైసలను కొట్టు. సరే ఏడుస్తావు. లాగ్ చేస్తుంది అది. వచ్చి టికెట్ బుక్ చేసిన. బుక్ చేసినా? మన ఎక్కువ నేను లేదెక్తామన్న 2 ఉన్నాయి. ఆ చిన్న బండి ఎక్కువే. అరే ఊపకరా, నీ దండం పెడతారా, వాళ్ళు వచ్చేటోళ్ళు ఏదనుకుంటారా. దుబాయ్ వచ్చిందిరా, నమ్మవా? వెనకాల తిరగా లేస్తారు. అదేంది మియా ఖలీఫా? నన్ను ఫోన్ చేయి. అరే కిషోర్ ఏడున్నావురా? అరే నేను దుబాయ్లో ఉన్నా అంటే మీరు నాకు ఫోన్ చేయలే, నేను అందుకే బ్యాంకాక్ వచ్చేసిన. నువ్వు ఫోన్ పెట్టరా, అన్నుండు నడు బ్యాంకాక్ పోదాం. దుబాయ్ వేసిరేమరా, బ్యాంకాక్ ఏమంటే బ్యాంకాక్. అది నువ్వు హోటల్ నుంచి బయటికి వెళ్ళి ఉంటాయి కదా చూడటానికి. నన్ను ఎడవనిచ్చిర్రు. అన్న నువ్వు ఏ హోటల్ ఉంటే అన్న? అవి ఎందుకు తమ్ముడు, మన పర్సనల్ దా. అదే దొరికినప్పుడు కాదు. ఏం దొరకలేరా? చెప్పన్న పాపం వాళ్ళందరికి. అరే ప్లీజ్ రా, వద్దురా అవన్నీ. ఎట్లా కాళ్ళ మీద ఎట్లా పడ్డావు అన్న? మోసం చేస్తారేమో అన్న, మోసం చేస్తారేమో. మోసం చేస్తారు ఏముండే, అప్పుడు అంటే తెలియకొచ్చి ఇప్పుడు మొత్తం తెలుసు. ఇక్కడ ఏమేమి అగో ఇట్లా వస్తారు. ఇండియన్, ఇటాలియన్, రష్యన్, మెక్సికన్, చైనీస్, జపనీస్, అందరూ ఆటగాళ్ళ. స్పానిష్, ఆఫ్రికన్, ఆస్ట్రేలియన్, నైజీరియన్, కొరియన్. అప్పుడు అంటే తెలియక మోసం పోయింది, ఇప్పుడు అసలు మోసం పోయేది లేదు. మళ్ళీ చెప్తా ఏమేమి ఉన్నాయి? ఇండియన్, ఇటాలియన్, రష్యన్, మెక్సికన్, చైనీస్, జపనీస్. ఆటగాడు. బాత్ 10 బాత్, 20 బాత్, 50 బాత్, 50 బాత్ సూపర్, 100 బాత్ మోర్ సూపర్, 100 బాత్. నాకు ఎందుకో నువ్వు బుక్ అవుతాం అనిపిస్తుంది. ఒక్కసారి అయితే తెలిసి ఇంకోసారి అర్థమవుతుందా? 100 బాత్ ఫిక్స్. 100 బాత్ సూపర్ టేస్ట్. 2 నో నిమ్మ షేరింగ్. ఏదో నేను కూడా అన్న. ఏం చేస్తావు? ఏం తెలియదు, గమ్మునుండు. నాకు కూడా పెళ్ళయింది. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ, వాట్ యువర్ ఆర్డర్? ఫ్రైడ్ రైస్. మన ఊరు పారంబోకుల్లో నెంబర్ 1 పారంబోకురా నువ్వు. వాడిని చూస్తే నాకు అప్పుడే అనిపించింది ఫ్రైడ్ రైస్ నూడిల్స్ బండి చూడాడు. అవి పట్టుకో. ఈట్ అన్న ఈట్. ఫోన్ చేయాలి మనం. చెయ్యి అన్న. అన్న హోటల్ పోదాం పా అన్న. తెలియదు, ఉట్టి పైసలని ఖరాబ్ అయితే 4,000 బాత్ అన్న. వద్దురా, గుంజుకుంటారు అన్ని. వద్దు. అరే కిషోర్, బ్యాంకాక్ లో ఏడున్నా బే? అరే మీరు ఏం అవలగాలు ఉన్నారా నాయన, నేను ఏడున్నా అంటే ఆడికి వస్తారా అరా మీరు? నా నెంబర్ ఉంది, ట్రేస్ చేసుకొని రావచ్చుగా డైరెక్ట్. ఏమన్నాడు? మీరేమన్నా అవలగాలారా, నేను ఏడికి రమ్మంటే ఆడికి వస్తా అన్నారు. మీరు మంచిగా ఫోన్ లో ట్రేస్ చేసుకొని జీపీఎస్ వేసుకొని వస్తాను, దొరికిపోతాను తెలుసు కదా అంటున్నాడు. వద్దు వద్దు. ఎంతైనా ఇప్పటికి 6,10,000 మాంటికి 2 లక్షలు అవుతుంది. 8,10,000 ఇప్పిస్తాడు. చెప్పులేసుకో వాడు.
ఏందిరా కొట్టుకోకు మనం పోదాం. నేను ఎందుకు నమ్మినా నిన్ను? వద్దు వద్దులే దా హైదరాబాద్ దా హైదరాబాద్ వచ్చేసింది అన్న. హైదరాబాద్ వచ్చినాం రా. వాడి నంబర్ ట్రాక్ చేసిన అన్నా బంజారా హిల్స్ ఉన్నదని తెలిసింది. కొడుకు ఇల్లు డోర్ కొట్టి వాడు నాగం చేద్దాం మరి. అయిపోవాలన్నాడు. ఏ అన్న నేను కొడతా అన్న. నువ్వు కొట్టలేవురా ఏ బయటికి రా. అట్లా పిలవద్దన్న. ఇప్పుడే చెప్పిండు ఇరుగుతుందని చెప్పి వస్తాడు ఆడే వస్తాడు దా. అన్నా 10,000 ఈడే అన్నా. ఒరే ఈ 10,000 తీసుకుని నువ్వేనారా? అరే అసలు మొత్తం 8 లక్షలు 10,000 అయింది. ఆ పైసలు అన్నా నాకు మీరు అంది తెలియదు అన్న, అందుకే ఆడుకున్నా మీతోని. ఆడుకోవడం ఏంద్రా? 8 లక్షలు 10,000 లేవన్నా నా నాన్న లేవా? లేవు. అరే ఈయన కిడ్నీలు అమ్ముదాం. ఓకే అన్న తాగి కిడ్నీలు లివర్లు ఖరాబ్ అయినాయి అన్న. ఒక పని చేద్దాం, నీ కిడ్నీలు అమ్ముదాం. నా ఎందుకు అమ్ముతావు అన్న? నీ అమ్మి వానికి ఇస్తే వాడు మంచిగా అవుతాయి. అవును. మళ్ళీ అమ్మిన అనుకో మనకు పైసలు వస్తాయి. మరి నాయి పోతాయి కదా అన్న. మళ్ళీ ఇస్తారు కదా పైసలు ఇచ్చినప్పుడు. సరే దన్నా నీ అమ్ముదాం. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. అరే నీ పిల్లని విలువరా ఫస్ట్. దర్శనే ఇటు రావా అన్నా నా పిల్లమన్నా నీ పిల్లమ్మా దెబ్బ మీద దెబ్బ. అంటే లేపుకోయింది ఈ పిల్లన్నా. అరే నువ్వు ఎవరిని బుక్క పెట్టనుకున్నావు నాకు అర్థమైతే లేదు. నిమ్మ వాడా నువ్వా లేకుంటే నేనా? నా చుట్టూ ఉన్నారేమో మీరు అందరూ. నువ్వు వెళ్ళిపోయాడు ఈ అబ్బా. అరే నీకు ఎట్లా పట్టుకున్నా అట్లా పట్టుకుంటా. నువ్వు రా. ఏమైంది? మనం ఆడుకుందా కూర్చో. అరే పైసలు రా అన్న 8,10,000 నీ కిడ్నీలు అమ్మన్నా నువ్వు. అరే నాకు ఇట్లు లేడున్నాయిరా. ఏమైనాయి? ఎప్పుడో ఖరాబ్ అయినాయి నాయి కూడా. నేను నవదీపాన్ని నమ్మిన చూడు. ఓ పని చేస్తా, రేపు నంబర్ ఇస్తే ఒక దగ్గరికి అడిగిరా. ఎందుకు? మళ్ళీ మనం ఆడ ఏడున్న వెతికి మన దగ్గర పైసలు తీసుకోదాం. వద్దు 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 సరేనా? వద్దు వద్దు వద్దు. ఏ రాబేరు కొడతారు దా. అబ్బా బిందు గారు ఎలా ఉంది చెప్పండి. భాస్కర్ అండ్ జ్ఞానేశ్వర్ నీ బాడీ లాంగ్వేజ్ అసలు ఐ కాంట్ చిన్న పట్టుకొని స్పాంటేనియస్ గా కొన్ని అది నవ్వుతున్నప్పుడు దాన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేసి అది అనటం, అక్కడ కొట్టకూడదు అనేసరికి డైరెక్ట్ అమర్దీప్ మీదకి వెళ్ళిపోవటం, అలాంటి ఐ మీన్ ప్రతి ఒక్కటి యూ జస్ట్ వర్ హిలేరియస్. ఐ మీన్ చాలా నవ్వుకున్నాను. రోజ్ మాస్టర్స్ నుంచి స్కిట్ లేక్ మారినందుకు ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. థ్యాంక్ యూ మేడం. నవదీప్ అన్న మీరే చెప్పాలి ఎలా ఉంది. బాగుంది. చిన్న కాన్సెప్ట్ ని పట్టుకొని దాన్ని చాలా ఎక్కువసేపు ఎంటర్టైనింగ్ గా చేశారు. జ్ఞాని టూ మచ్ అసలు. నీ క్యారెక్టర్ కానీ బాడీ లాంగ్వేజ్ భలే ఉంటది మ్యాన్. నీకు చాలా బాగా చేస్తావు నువ్వు. మామూలుగా రోస్ట్ లో ఉన్నప్పుడు ఇద్దరు ఈక్వల్ గా చేస్తారు, దీంట్లో అట్లా చేయలేదు. నువ్వు బాగా టూ గుడ్ ఉంది అసలు ఈ క్యారెక్టర్. మిగతా వాళ్ళందరూ కూడా చిన్న చిన్నవి ఉన్నా బాగా చేశారు అందరూ. బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్ ఎలా అనిపించింది? భాస్కర్ బాగా చేశారు స్కిట్. బాగా రాసుకున్నారు, చాలా బాగా రాసుకున్నారు. అండ్ జ్ఞాని చింపేశారు. బాగుంది ఓవరాల్ గా స్కిట్ గుడ్. చాలా బాగా చేశారు, అందరూ బాగా చేశారు. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. సో బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ ఎవరు? బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది స్కిట్ థియేటర్ లక్ష్మి. జూలో ఉంటుంది బంకి, ఇప్పుడు వస్తుంది మీ ముందుకి టీం వెంకీ. లెట్స్ వెల్కమ్. నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై అన్న. నమస్కారం మాస్టర్. నమస్కారం మేడం, బాగున్నారా? ఈ చీరలో చాలా బాగున్నావే. మా పెళ్లి చీర అండి ఇది. ఎందుకు ఈ రోజు ఇది కట్టుకున్నావు? నాకున్న అన్ని చీరల్లో ఈ చీర నాకు చాలా బాగుండిద్ది కదండి. ఎస్ సార్, మా అమ్మ సెలక్షన్ అండి ఇది. చీ చాలా చండాలంగా ఉంది మీ అమ్మ సెలక్షన్. అవునా? హలో, నువ్వు కూడా మా అమ్మ సెలక్షనే. ఏదండి అత్తయ్య గారి సెలక్షన్ ఎంత బాగుందో కదా. ఆహా, చూసారా సార్, ఈ ఆడవాళ్ళు అంతే. వాళ్ళ దాకా వచ్చేంత వరకు ఏది కూడా మనల్ని అసలు అజ్జేరు. ఇట్ట తయారయ్యేవే మీరంతా.
ఇవ్వండి. ఏంటి పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అమ్మాయిలు మీరు ఏం గమనిస్తారు? పెళ్లికి ముందు వీళ్ళ రూపాన్ని చూసి పెళ్లి చేసుకుంటాం సార్. పెళ్ళైన తర్వాత వీళ్ళ విశ్వరూపాన్ని చూస్తాం సార్. కాడితే చర్మం పగిలిపోతుంది తెలుసా? అంటే నేను గయాల్దాన్నా? కాదే. నేను గయాల్దాన్నా? నేను గయాల్దాన్నా? అమ్మ జర్రుంటే చచ్చిపోతుండ్రా. చాలా మంచిది సార్, గయ్యాలిది కాదు. అమ్మా ఎందుకు ఎలా కొట్టావు? ముద్దొచ్చినప్పుడు అలా కొట్టాలనిపిస్తుందండి. మావిడ ఈ చీరలో నాకు ఎంత ముద్దు వస్తుందో. ఎప్పటికైనా మీరే నాకు ముద్దొస్తారండి. సార్ మీకు ఒకటి చెప్పాలి, నాకు ముగ్గురు ఆనిముత్య లాంటి కొడుకులు ఉన్నారు సార్. ఒరే నాన్నలు, నా ముగ్గురు కొడుకులు సార్. వీని పేరు విశ్వద, అభి, రామ. అరే నాన్న, అదిగో చూడు జానీ మాస్టర్. తెలియదు నాన్న. బిను మాధవ్ గారు. తెలియదు నాన్న. ఒరే అదిగో నవదీప్ గారు రా. అస్సలు తెలియదు నాన్న. అందరి ముందు పరుగు పోయిందిగా. ఒరే వాళ్ళ సినిమాలు ఎన్ని చూపించారా తెలియలేదంటే ఏదవా నానా నీ ఆఫీస్ అయిపోయినాక ఎప్పుడు చూడు సెకండ్ షో సినిమాకి తీసుకెళ్తావు తప్ప ఎప్పుడు డైలీ తీసుకుపోయినావు నాన్న. నన్ను అరుస్తున్నాడు భయ్యుడు. సారీ సార్, చెప్పడం మర్చిపోయాను. మా వాడికి ఆఫ్టర్ 9 తర్వాత అసలు ఏం కనబడదు సార్. అంత వాళ్ళ అమ్మనే సార్ ఇదే అంత చేసింది సార్. వద్దు వద్దు అంటే పిల్లలకు మొబైల్ ఫోన్ ఇచ్చింది సార్. ఆ మొబైల్ ఫోన్ చూసి చూసి వీడు చూపిపోయింది సార్. అరే నానా, రే రే పెద్దలకు నమస్కారం పెట్టు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు.